ఇదంతా జరగకుండా ఉండడానికి ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఎన్నుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు దీన్ని ఎన్నుకున్నా వచ్చేటి అనర్థాలు వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఎందులోనే. ముఖ్యమంత్రిని ఎన్నుకున్నప్పుడు మనం ముఖ్యమంత్రిని రికాల్ చేశారంటే ఆ సుస్థిర ప్రభుత్వాలు ఇలా ఒక అందని ద్రాక్షగా మారుతున్న తరుణం. ఎప్పటికప్పుడు పార్టీ లుకలుకలతో స్వార్థ చింతనతోని స్వార్థపూరిత రాజకీయాలతో రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ అమెండ్మెంట్ 52 తీసుకొచ్చుకున్నారు 10th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి. అప్పుడు కొన్ని విధి విధానాలు వస్తుంది. దగ్గర విప్పు జారీ చేయడం వల్ల అంటే వాళ్ళు భయంతో అంటే పనిచేస్తున్నారు, అంటే వాళ్ళు కేవలం ఒక యంత్రాల్లాగానే పనిచేసి ఇక బాబు జారీ చేశారు కాబట్టి సంతకాలు పెట్టాలి దీన్ని కాబట్టి పెడుతున్నాం అనే విమర్శ కూడా ఉంది. దీనికి చెప్పండి ప్రోస్ ఉన్నాయి కాన్స్ ఉన్నాయి అందుకే ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీ నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఇంత పని చేద్దామని వస్తున్నాను, నాకు ప్రశ్నించే హక్కు లేకుండా పోతుంది. నీకు విప్పించినప్పుడు నేను ప్రశ్నించే హక్కు లేకుండా పోతుంది. నా భావ స్వాతంత్రాన్ని అంటే విప్పు ఉండాలంటారా వద్దంటారా? విప్పు ఉండాల్సిందే, దానికి కొన్ని పరిమితులు ఉండాలి.